ప్రియమైన వాళ్ళ కీర్తనలు 9వ కీర్తనలో ఈ దినం దేవుడు మనతో మాట్లాడలాగా సిద్ధమైన హృదయంతో మనము మన యొక్క మనస్సును ఆలోచనలను దేవుని వాక్యం వైపు తిప్పుకుందాం. దావీదు తన జీవితంలో పొందే అనుభవాలు మనకు ఎంతో స్పష్టముగా అనుకూలముగా మనకు మేలుకరంగా ఉంటాయి అనే దాంట్లో సందేహం లేదు. ఈ 9వ కీర్తన మొదటి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని మీద ఆధారపడేటప్పుడు, దేవుని మీద భక్తి భావాలు చూపేటప్పుడు ఎప్పుడైనా కూడా పూర్ణ హృదయంతో దేవుని యందు మనము ఉండాలని దావీదు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన దేవుడు సగం సగం తీసుకొని తృప్తి పొందే దేవుడు కాదు. ఎందుకనగా ఆయన సత్యమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సత్యం. కనుకనే ఆయన ఆరాధించువారు పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి, పూర్ణ హృదయముతో మనం దేవుని స్తుతించాలి. పూర్ణ హృదయము మన జీవితానికి ఆశీర్వాదకరమైనది అని మనం గ్రహించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా లోకంలో కూడా సాగుతుంది, 2 పడవల మీద కాలు పెట్టినప్పుడు ఎవరు కూడా గమ్యస్థానానికి క్షేమంగా వెళ్ళలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యంలో నీవు వెచ్చగానన్నా ఉండు, చల్లగానన్నా ఉండు, నీవు నులివెచ్చని స్థితిలో ఉండి నీవు నష్టపోవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారముగా మనం పూర్ణ హృదయముతో దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హాఫ్ హార్ట్. మనము సగం సగం పని ఏది చేయకూడదు దేవుని విషయంలో. దానివల్ల మనకు లాభం లేదు, నష్టమే ప్రాప్తిస్తుంది. అందుకే పూర్ణ హృదయంతో మనము దేవుని స్తుతించాలి. స్తుతి నీ జీవితంలో ఎప్పుడు కలుగుతుందని అంటే, నీవు దేవుని ఎరిగితేనే స్తుతి వస్తుంది. నీవు దేవుని ఎరగకుండా దేవుని స్తుతించలేదు. స్తుతించుట అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఆ స్తుతి ఆరాధన నువ్వు ఎప్పుడు చేయగలవంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన మన ఎడలు చేస్తున్న మేలులను, ఆయన మనకు ఏమై ఉన్నాడో అది మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడిని మనం స్తుతించగలం. కాబట్టి అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు అని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు దేవుడిని స్తుతిస్తావు. నీ పరిస్థితిని బట్టి నీవు ఇబ్బందికరమైన కొలిగువంటి శ్రమ ఉన్నప్పటికీ నీవు దిగజారిన మనసుతోటి నిరుత్సాహముతో నీవు ఉండద్దు. ఎందుకనగా దేవుడు సమస్తమై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మనం పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. అనేక సార్లు మన మనసు ఏం చెప్తుందంటే, నాకు బెనిఫిట్ కలిగినప్పుడు దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను, థ్యాంక్స్ చెప్తాను, నాకు బెనిఫిట్ వచ్చే వరకు నేను ఎదురు చూస్తానని అంటుంది. కానీ దేవుని విధానం ఏంటంటే, దేవుని యొక్క ఉనికిని నీవు గుర్తించి నీకు మేలు కలగక ముందే దేవుణ్ణి కొనియాడుట, స్తుతించుట అది అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితి అని దేవుడు ఉదయ కాలంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని మనం స్తుతించాలి. కానీ మన యొక్క పరిస్థితిని బట్టి మనకు మేలు కలిగింది కాబట్టి దేవుని స్తుతించడం కాదు. సమస్తమును మనకు మేలుకరంగా చేయగలిగిన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించి ఆయనకు స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అద్భుత కార్యాలన్నింటినీ మనం వివరించాలి. మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కొన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన చేసే అద్భుత కార్యాలను గురించిన వివరణ నీ నోట ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఫలానా సమయంలో నన్ను ఈ విధంగా కాపాడి ఉన్నావు, ఫలానా సమయంలో నాకు మేలు చేసినావు, ఫలానా సమయంలో నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించున్నావు అని నీ జీవితంలో జరిగిన ప్రతి అద్భుత కార్యము నీ స్తుతికి మూలముగా ఉండాలి.
గతించిన కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని స్తుతించుతూ నీవు వెళ్ళాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారా, దేవుని గురించిన సంతోషము మన జీవితానికి ఆశీర్వాదకరము అని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉనికిని నీవు గ్రహించినప్పుడు దేవుడు నీ జీవితానికి సంతోషకరమైన హృదయాన్ని ఇస్తాడు అని అంటున్నాడు. నలిగిన హృదయము మన జబ్బుకు మూలమవుతుంది. మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండగలదు అని అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం గ్రహించి, ఆయన మనము అంగీకరించి, ఆయన మనము స్తుతించే వారంగా మారినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలము. ఆ సంతోషము మనకు మన పరిస్థితులను బట్టి మారదు. మన పరిస్థితులు చూడడానికి ఇబ్బందికరంగా కనబడినప్పటికీ మన దేవుడు ఆయన శక్తిమంతుడన్న గ్రహింపు మనం కలిగిన వారముగా మన హృదయాన్ని సంతోషంతో ఉంచుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. ప్రేమైన వారరా, మన దేవుడు మన తరపున వ్యాజ్యమాడే దేవుడు. ఈ లోకంలో వ్యాజ్యమాడే వారిని అడ్వకేట్స్ అంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితుల్లో మరి మనుషులు ఉన్నారు. కానీ నీ దేవుణ్ణి నీకు అడ్వకేట్గా నువ్వు పెట్టుకోగలిగితే ఆయన నీ తరపున వ్యాజ్యమాడి నీకు న్యాయం తీర్చువాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వ్యాజ్యమాడేవాడు, నీ తరపున వ్యాజ్యమాడతాడు. అది మనం నమ్మాలి. దేవా, నీవు నా తరపున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చేవాడివి, నేను నీ మీద ఆధారపడుతున్నా, నీవే నాకు దిక్కు అని మనము ఆయన వైపు తిరగాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను పరిశోధించువాడు. మన హృదయంలోని అంతరంగంలో ఉన్న స్థితిని బట్టి ఆయన న్యాయం తీర్చు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు చూసినట్టు పై రూపాన్ని చూసి, పై మాటలను చూసి ఆయన మోసపోయేవాడు కాదు. ఎందుకనగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన హృదయాంతరంగమును పరిశీలిస్తాడు. నీ ఆలోచన ప్రభావాన్ని పరిశీలిస్తాడు. నీ రెస్పాన్స్ను పరిశీలిస్తాడు. నీ యొక్క హృదయం యొక్క అంతరంగ స్థితి యొక్క పరిస్థితిని బట్టి నీకు న్యాయం చేయవాడు నీ దేవుడు. ఆయన నీ తరపున వ్యాజ్యం ఆడతాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారరా, మనం ఇది స్పష్టంగా నమ్మి విశ్వసించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన శత్రువులు వెనుకకు మల్లుదురు, ఆయన సన్నిధిని వారు జోగిపడి నశింతురు. ప్రియమైన వారరా, అనేక సార్లు మనకు వ్యతిరేకంగా ప్రవర్తించుతున్న మరి వ్యక్తులు శత్రువులుగా మరి పిలువబడుతూ ఉండగా వారు మన జీవితంలో మనకి ఎదురుగా నిలవడానికి భయపడేవారుగా ఉంటారు. దేవుని మనం విశ్వసించినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు వారు వెనుకకు మల్లుదురు. హల్లెలూయా. వారు మన మీద పోరాటం చేయడానికి మన ముందుకు వచ్చి భయపడి దేవుని శక్తిని వారు గమనించి వెనుకకు మళ్ళీ పారిపోతారట. హల్లెలూయా. నీ శత్రువులు వెనుకకు మల్లుదురు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి శక్తివంతుడైన దేవుని నీవు విశ్వసించినట్లా నీ శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తొడుగు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారెన్నడూ ఉండకుండా నిర్మూలమైనది. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. ప్రియమైన వారరా, నీ జీవితంలో నీకు శత్రువులు అనబడిన వారిని నీవు ఎదుర్కొనలేకపోవచ్చు, కానీ నీ దేవుని శక్తిని నీవు కలిగి ఉన్నట్లయితే వారు నీ ముందు నిలవలేరు. వారు నీ ముందు జోగిపడి నశించిపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. నీ శత్రువులు నీ మీద జయమును అందరు. కానీ ఎప్పుడది నీవు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నీవు స్తుతించినప్పుడు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని నువ్వు గుర్తించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన నీవు దేవుడుగా పెట్టుకున్నప్పుడు నీ శత్రువులు నశించిపోతారు. అట్టి విశ్వాసం మనకు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు.
న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ప్రియమైన వారా, యెహోవా శాశ్వతముగా ఆయన ఇప్పుడు సహాయం చేసి మరలా సహాయం చేయలేని దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఒకటి చేసి ఒకటి చేయలేని వాడు కాదు. మనము బయట పరిస్థితులు మనం చూస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి. ఈ సహాయం కావాలంటే ఇక్కడికి వెళ్ళమని చెప్తారు, ఈ సహాయం కావాలంటే అక్కడికి వెళ్ళమంటారు, ఈ సహాయం కావాలంటే ఇంకొక దగ్గరికి వెళ్ళమంటారు. కానీ మన దేవుడు ఏకమైన దేవుడు. ఆయన ఉన్నవాడు అన్నవాడే ఉన్నాడు. అన్ని పరిస్థితులు ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఈ సమస్యలన్నీ ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఈ రోగం ఆయన హ్యాండిల్ చేస్తాడు. నీ యొక్క పరిస్థితుల్ని వేగంగా మార్చగలిగే దేవుడు. అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మకమైన దేవుడుగా నీకున్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారా, ఈ సత్యాన్ని మనం ఎరగాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని ఇంకా మనం చూసినట్లయితే ఆయన నీతిని బట్టి లోకంలో తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ప్రియమైన వారా, దేవుని బిడ్డలు యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయన యథార్థతను బట్టి న్యాయం తీర్చువాడు. నీ హృదయంలో యథార్థత లేకపోతే నీకు న్యాయం జరగదు. నీ హృదయంలో యథార్థత ఉండాలి. యథార్థత లేని హృదయము దేవునికి అసహ్యకరమైనది. ఆయన న్యాయం తీర్చుడు. కాబట్టి మన హృదయము, మన అంతరంగం యథార్థతగా ఉండాలి. ఆ యథార్థతే మనకు దేవుని యొక్క న్యాయాన్ని తీసుకొని వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నలిగిన వారికి తాను మహాదుర్గమగను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగను. ప్రేమ వల్ల మనం యథార్థంగా నివసిస్తూ మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తిస్తూ ముందుకు సాగినప్పుడు, ఎప్పుడైతే మనం నలిగిపోయి ఉంటామో, ఎప్పుడైతే మనకు వస్తున్న పరిస్థితులను బట్టి మనము బహు దుఃఖంలో ఉంటామో, అలాంటప్పుడు మనకు మహాదుర్గంగా మారుతానంటున్నాడు. హల్లెలూయా. మనకన్ని పరిస్థితుల్లో మహాదుర్గముగా ఉండేవాడు మన దేవుడు. ఆయన ఆపత్కాలంలో మహాదుర్గమగును, నలిగిన వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన ఎదుట ఎవరు కూడా అన్యాయమైపోలేదు ఇంతవరకు. కాబట్టి ఇంత గొప్ప సత్యమైన దేవుని ఎరిగి కూడా మనము ఇబ్బందికి గురవడం అనేది మన అవివేక స్థితిని మనకు తెలియజేస్తుందని మనం గుర్తించాలి. కాబట్టి యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియమైన వారా, ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఆయన నామమును నమ్ముకోవాలి. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. హల్లెలూయా. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. కాబట్టి యేసు నామమును నమ్ముకున్న వారు అన్ని పరిస్థితుల్లో ఎదుర్కొనగలరు. అన్నిటిలో వారు జయం పొందగలరు. అన్నిటినీ వారు అర్థం చేసుకోగలరు. అన్నిటిలో వారు ఆదరించబడగలరు. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. ప్రియమైన సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధములను గురించి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వారి మొరను ఆయన మరవడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మంలోని రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణింపుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు బాధను చూడుము. ప్రియమైన వారా, అనేక సార్లు మన జీవితంలో మనము అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారముగా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారముగా మన ముందు కొనసాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే సాతానుడు అనేక మరణ ద్వారాలు మన ముందు ఓపెన్ చేసి ఉంటాడు. మరణ ద్వారం మనకు తెలియకుండానే ఆ మరణ ద్వారంలో మనం ప్రవేశించేదానికి ఆస్కారం ఉంది. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు నా దేవుడు.
ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నీ విశ్వాసమే నిన్ను మరణ ద్వారమున ప్రవేశించకుండా కాపాడుతూ ఉందని అర్థం చేసుకోవాలి. నీ దేవుడు నిన్ను అద్భుత రీతిగా ఇంకా సజీవుడిగా ఉంచాడనంటే అర్థం ఏంటంటే నీవు ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన యొక్క ఉనికిని ఇతరులకు ప్రచురం చేయాలి. ఆయన చేసిన మేలులను మహోపకారములను అనేక మంది అన్ని జనుల మధ్య నీవు వాటిని తెలియచేయవలసిన బాధ్యత నీకు ఉంది. అలా కాకుండా నీవు జీవించు నీ స్వార్థానికి నీవు జీవిస్తూ నీ యొక్క ఆశలను కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రమే నీవు జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు నెరవేర్చుకోలేదు. అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు గమనించి మన జీవితంలో మనం అన్ని జనుల మధ్య ఆయన క్రియలను ప్రచురం చేసేవారుగా ఉండాలి. దేవుడు నాయుడు ఇంత మంచి కార్యం చేశాడు, ఇంత మేలుకరమైన కార్యం చేశాడు, నాకు ఇంత ఆశ్రయ స్థానంగా ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు, నా శత్రువులు బలహీనపరుస్తున్నాడు, నా ప్రభు గొప్ప దేవుడని చెప్పగలిగే వారంగా మనం ఉండాలి. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. ప్రియమైన వారా, మనకు విరోధముగా ఉండేవారు ఎన్నో రకాలైన గుంటలు తవ్వుతారు మనం పడిపోవాలని. ఆ గుంటలో మనం పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తారు. కానీ మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది. ఎవరు గుంట తవ్వారో వారే మునిగిపోతారంట అందులో పడి, మనకేమీ కాదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. అనేక సార్లు మనుషులు రకరకాలైన ప్రయోగాలు చేస్తారు, మన చుట్టూ అనేక రకాలైన వలలు వేస్తారు. వలలు లాంటి మనుషులు మరి మాటలతో మనను మభ్యపరచాలని చూస్తారు, ఆ వలలో చిక్కించుకోవాలని చూస్తారు. కానీ దేవుడు ఆయన బిడ్డలను ఆ వలలో చిక్కకుండా కాపాడేవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా ప్రత్యక్షం ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. మన దేవుని నమ్మిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా చిక్కుపడకుండా ఆయన కాపాడువాడు. కాబట్టి విశ్వసిద్దాం, ఆయన మీద ఆధారపడతాం. ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మనము అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితిని మన జీవితంలో పొందగలమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దుష్టులను దేవుని మనుషులందరూ పాతాళమునకు దిగిపోవద్దు, దరిద్రులు నిత్యము మరవబడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన జీవితంలో దుష్టులుగా దేవుని మరచు జనులు ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే కొద్ది కాలం తర్వాత కనబడరు. ఎక్కడికి పోయారు అని అంటే వారు పాతాళమునకు దిగిపోదు. దుష్టులైన వారిని మనం కొద్ది కాలం తర్వాత మనం చూడము, వారు మనకు కనపడకుండా మారిపోతారు. ఎక్కడికి వెళ్ళారు అని అంటే వారు పాతాళానికి వెళ్ళిపోయారు, వారు మనకు కనబడకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. కాబట్టి అట్టి మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ప్రియమైన వాళ్ళారా, మన నోట ఆయన యొక్క మాట ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి మనము స్పష్టంగా అడగాలి. ప్రభువుని ఏమని అడగాలంటే, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో నిలుచున్న మనము దేవునితో మాట్లాడాలి, దేవునికి మన బాధను తెలియచేయాలి, దేవునికి మన యొక్క ఆవేదనను తెలియచేయాలి. ప్రభువా లేము, దుష్టులు ప్రబలకుండా, దుష్టులు పెద్దవారైపోకుండా వారిని గురించిన తీర్పు నీవు తీర్చు ప్రభువా అని మనం అడగాలి. కాబట్టి మొదటిగా మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మనము హృదయంలో మనము ఒక స్పష్టత కలిగి మనము
మన జీవితంలో ఆ యొక్క హృదయాన్ని మరి చాలా క్లీన్గా మనం పెట్టుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి లోబడిన వారంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పక మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన స్థితిని ఆయన అనుగ్రహించువాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన యొక్క శత్రువులను, మనల్ని బాధపరిచే వారిని దేవుడు భయపెట్టి మన మధ్య నుంచి వారిని తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, తాము నరమాత్రులమని జనులు తెలుసుకోదురుగాక. తాము నరమాత్రులము, దేవునితో వారు సాటి రారు, దేవుని ఎదుట వారు నిలవలేరు, దేవుని శక్తి ముందు వారు గెలవరు అని వారు అర్థం చేసుకునేటట్టు దేవుడు చేస్తాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు, మన పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధిద్దాం, పూర్ణ హృదయంతో దేవుని స్తుతిద్దాం, పూర్ణ హృదయంతో దేవునికి లోబడదాం. దేవుని వాక్యం అదే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించి మనకిచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ప్రియమైన వారా, ఈ సత్యాన్ని మనం ఎంతకాలము ఎరగకుండా ఉంటే దానివల్ల మనకెంతో నష్టం. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి ఆయన మహిమతో నింపి నడిపించును కాక. ఆమేన్.